2025 సంవత్సరము గడిచిన దినములన్నీ కూడా ఆయన కృపాక్షేమమే మన వెంట ఉంచి ఆయన సన్నిధానంలో మనం నిలబెట్టిన దేవాతి దేవునికి సమస్త మహిమ గంధ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ నూతన దినములో ఆయన మనం ప్రవేశపెట్టిన విధానమును బట్టి గడిచిన దినములన్నీ కూడా మనం బ్రతికిన మన జీవన విధానం బట్టి దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడనయ్యన్నాడు. ఎందుకు అనగా దినములు గడుస్తున్నవి, మారుతున్నవి, సమయం మారుతున్నవి, ప్రతి దినం మారుతూనే ఉంటుంది. అయితే మనలో మార్పు కనబడడం లేదు అని దేవుడు బాధపడుచున్నాడేమో అనుకున్నావు. అయితే మనము కూడా దినములు మారినట్టు మనమును మార్చబడితే ఎలా ఉంటుందో వాక్యం ద్వారా మనము చూద్దాం. అయితే ఈ సంవత్సరాంత దినముల గురించి దేవుడు సిద్ధపరిచిన వాక్యము అనేకమైన అంశముల గురించి ఉన్నవి. కొద్దిగా మనం ధ్యానించుకుందాం. మన ఇంట్రెస్ట్ని బట్టి, దేవుని యొక్క నడిపింపుని బట్టి వాక్యాన్ని నేర్చుకుందాం. అయితే దేవుడు మనుషుని యొక్క జీవితంలో కొన్ని విధానములను ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన చూసే యొక్క విధానంలో 4 అంశములు అయితే మనం చూద్దాం. మొదటిగా దేవుని అందు మనుషుడు ఏ వినయం కలిగి ఉంటున్నాడో ఆయన చూస్తాడు. మనుషుడు దేవుని యందు వినయం కలిగి ఉంటున్నాడో లేదో ఆయన చూస్తూ ఉంటాడు. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనంలో ఆయన మనుషుని యొక్క వినయమును ఆయన పరీక్షిస్తున్నాడు. ఎలాంటి వ్యక్తి? సామాన్యమైన వాడా, లేకపోతే మనలాంటి వాడేనా అని ఆలోచించేద్దాం ఒకసారి. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనంలో ఒక వ్యక్తిని దేవుడు పరీక్షించడం కనబడుతున్నది. ఎవరు ఆ వ్యక్తి అని మనం ఆలోచన చేస్తే, విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి అబ్రహాము గారు మనకు కనబడుతూ ఉంటారు. 12వ వచనంలో, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని నేమియూ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ వినతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. హల్లెలూయా. దేవుడు మనిషి యొక్క వినయమును పరీక్షించడానికి ఎంతటి శిక్షను, ఎంత విధానం ఆయన పరీక్షిస్తున్నాడో ఒకసారి ఆలోచించేయండి. భయపెట్టవచ్చు, లేకపోతే ఏదైనా చిన్న పరీక్ష పెట్టవచ్చు, లేకపోతే ఏదో ఒక పరీక్ష పెట్టవచ్చు. అయితే లేక 100 సంవత్సరాలకు పుట్టిన కుమారుడు, ఎంతో గారాబంగా పెంచుకున్నవాడు, ఏకైక కుమారుడు, మరి ఏ సంతానము లేదు, ఎంతో అపురూపంగా పెంచుకున్న బిడ్డను బలిగా ఇచ్చేయమన్నాడు. అయితే ఆ వ్యక్తి ఇస్తాడా లేదా అనే ఒక చిన్న పరీక్ష దేవుడు పెట్టి ఉన్నాడు. అది మనం చదవడానికైతే మామూలుగా ఒక కథలా కనబడుతుంది, కానీ ఆ పరిస్థితిని కనుక అనుభవిస్తే అది మహా భయంకరమైన పరీక్షగా కనబడుతున్నది. తనకు ఏకైకగా ఉన్న ఒకే ఒక కుమారుడిని ఇచ్చుటలో ఉన్నటువంటి వినయము దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. అటు వినయమును మన భక్తిలో మనము దేవునికి చూపిస్తున్నామా లేదా అని గడిచిన దినములంతటను కూడా ఆయన మనం పరీక్షిస్తూనే ఉంటున్నాడు. అనేక సమయాల్లో, అనేక స్థితుల్లో, అనేకమైన పరీక్షలు పెడుతూ మన ప్రత్యేక వ్యక్తిగత జీవితంలో కూడా మనకు అనేకమైన సమస్యలు పెడుతున్నాడు. మనకు కలిగిన సమస్యలో ఎక్కువ సమస్యలు అపవాది కంటే దేవుడు పెట్టిన పరీక్షలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె నా నుండి దూరంగా వెళ్ళిపోయాడు. అయితే శ్రమ కలిగితేనో, వేదన కలిగితేనో, ఒకవేళ బాధతో అయినను, కోపంతో అయినను నా బిడ్డ నా దగ్గరికి వస్తాడేమో అని దేవుడు ప్రేమతో పెట్టిన పరీక్షలు. అయితే మనుషుడు ఏం చేస్తున్నాడంటే ఆ పరీక్షలను గైకొనకుండా దేవునికి దూరం అవుతున్నాడు. దేవుడు పెట్టే పరీక్ష ఏంటంటే, వాటిని ఎదుర్కొని దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు దానికంటే శ్రేష్టమైన ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ అబ్రహాము పెట్టిన పరీక్షలో ఆయన చూపించిన విధేయత, ఆయన చూపించిన వినయమును బట్టి దేవుడు అతన్ని ఏం చేసి ఉన్నాడంటే విశ్వాసాలకు తండ్రిగా. ఎలాంటి విశ్వాసాలకు? అప్పటి వరకు పుట్టి మరణించిన వారికి, భవిష్యత్తులో పుట్టబోయే వారికి, సమస్త విశ్వాసులందరికీ కూడా ఆయనే తండ్రిగా ఆశీర్వదింపబడి ఉన్నాడు. హల్లెలూయా. రెండవది, దేవుడు మనం చూసేది ఏంటంటే మన పాదములను ఆయన చూస్తూ ఉంటాడు. మన పాదముని చూడటం ఏంటి అని అనుకుంటే నహూము గ్రంథం 1 అధ్యాయం 15 వచనం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియచేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాదములను కనబడుచున్నవంట? సువార్త అందనటువంటి ప్రాంతాలకు, కొండల్లోనికి, లోయల్లోనికి, అడవుల్లోనికి, అనేకమైన ప్రమాదాల గుండా వెళ్ళిన వారి పాదములు దేవునికి కనబడుచున్నవి. అంటే పాదములు అంటే అంటే మనం ఎక్కడికెక్కడైతే మనం వెళ్తూ ఉన్నామో, అంటే సువార్త అనే నిమిత్తమే కాదు కానీ మనం ఏ పరిస్థితుల గుండా ఎవరి దగ్గరికి వెళ్తున్నామో, ఏ స్థితిని కట్టుకు వెళ్తున్నామో, ఏ పనుల నిమిత్తం మనం వెళ్తున్నామో, ఏ ప్రాంతంలోనికి వెళ్తున్నామో, ఏ ప్రదేశంలోనికి వెళ్తున్నామో, ఎవరి ఇంటికి వెళ్తున్నామో, ఏ పని మీద వెళ్తున్నామో, సమస్త మార్గాలన్నిటిని కూడా ఎవరు చూస్తున్నారు? నా అడుగులు, నా పాదములు మీకు తెలియకపోవచ్చు, మీ యొక్క పాదములు నాకు తెలియకపోవచ్చు, కానీ మనందరి యొక్క పాదములు ఎవరికి తెలుసు? మనం నిర్మించిన నిర్మాణకర్త అయిన దేవునికి తెలుసు అంటున్నాడు కదా, మీ పాదములు నేను చూస్తున్నానని. రెండవది, ఆయన మన పాదములు చూస్తూ ఉన్నాడు. మూడవది, మన అడుగు జాడల సహితము కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అంటే పాదములు, అడుగు జాడలు భేదం ఉన్నది. పాదములు అనగా మనం ఎక్కడికైతే వెళ్ళి ఉన్నామో చూస్తున్నాడు, మనం వెళ్ళుచున్న మార్గములను. మూడవది, నీ అడుగు జాడలను కూడా ఆయన చూస్తున్నాడు. అంటే మనం ఎక్కడికి వెళ్ళి తిరిగి వస్తున్నామో కూడా మనం చూస్తున్నాడు. మనం అనవచ్చు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, డైరెక్ట్గా ఇంటి దగ్గర నుండి గృహముకు, గృహం దగ్గర నుండి ఇంటికి అని చెప్పవచ్చు మనం. అయితే దేవుడు అంటున్నాడు, నీ అడుగు జాడలు. మనం వెళ్ళి అక్కడంతా ప్రదేశం అంతా తిరిగి మరలా వచ్చేసిన తర్వాత మన అడుగుల యొక్క గురుతులు అక్కడ దేవునికి కనబడుతున్నవి. మనం లేకపోవచ్చు, మన ఆలోచన అక్కడ లేకపోవచ్చు, కానీ మనం చేసిన క్రియ, పనులు అక్కడ దేవునికి ఏం చేస్తున్నాయంట? కనబడుతున్నవి. హోషేయ గ్రంథము 6 అధ్యాయం 8 వచనంలో కనబడుతుంటుంది. హోషేయ గ్రంథము, కొత్త కొత్త పుస్తకాల పేరు మనకు కనబడుతుంటే బైబిల్ అది ఎక్కడో కనబడట్లేదు. హోషేయ గ్రంథము 745 పేజీ. హోషేయ గ్రంథం 6 అధ్యాయం 747 పేజీ 8 వచనం. గిలాదు పాపాత్ముల పట్టణమాయను, అందులో నరహంతకుల అడుగుచాడలు కనబడుచున్నవి. గొప్పగా ఉన్నటువంటి సువార్తికుల యొక్క అడుగుజాడలే కాదు కానీ తప్పు చేసేవారు, పాపములు చేసేవారి అడుగుజాడల సహితము కూడా ఎవరికి కనబడుతున్నవంట? దేవునికి కనబడుచున్నవంట. ఎందుకు ఎంత క్లుప్తంగా చెప్తున్నానో ఆలోచించండి. అయితే ఈ 3 అంశములు బట్టి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, మనం పైకి ఎంత పరిశుద్ధంగా మనకు కనబడినా, మన హృదయము, మన శరీరము ప్రకటిస్తున్న, సంచరిస్తున్న ప్రతి ప్రదేశము కూడా, ప్రతి తలాంపు కూడా ఎవరికి తెలుస్తుందంట? దేవునికి తెలుస్తుంది. మనం అనుకోవచ్చు, నా ఇంటిలో, నా కుటుంబంలో నా తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నా సంఘములో నా సేవకునికి తెలియకపోవచ్చు, నా పెద్దలకు, నా పనివారికి, నా అధికారికి మనకు తెలియకపోవచ్చు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనుషుని యొక్క స్వభావం మంది. అయితే దేవుడు క్లియర్గా మాట్లాడుచున్నాడు, నీ అడుగుల యొక్క గుర్తులు నాకు తెలుస్తున్నాయి, నీ పాదముల యొక్క సంచారము నాకు తెలుస్తుంది, నీ వినయ విధేయతలు, నీ అంతరంగమందున్న విషయముల సహితము కూడా నేను చూస్తున్నాను, పరిశీలిస్తున్నానని ఆయన తెలియపరుస్తున్నాడు. ఎంత కఠినంగా చెప్పిన తర్వాత అసలు మనం ఎలా ఉంటుంది అంటే, ఆ హృదయం ఆ వాక్యం కనుక మనం తగిలితే
ఏం చేస్తే ఏమవుతుందా, ఏం చేస్తే దేవుడు ఏం కనబడి పొందుతుంది, ఎక్కడ దొరికేస్తామా అనే ఒక కంగారు వస్తుంది తప్పు చేసేవారికి. మంచి చేసేవారికి నేను చేసేది నా దేవుడు చూస్తున్నాడా అనే విశ్వాసం ఎప్పగొడుతుంది, పెరుగుతూ ఉంటుంది. అయితే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించేద్దాం. అయితే మనలో దేవునికి కనబడుతున్నది ఏం కనబడాలి అంటే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మహిమ మన మీద ఉన్నదా లేదా అనే ఒక నిబంధన అనేది ఆయన కనబడాలి. యెషయా గ్రంథము 60 అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 60 అధ్యాయం 2వ వచనం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా మీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమ ఎవరి మీద కనబడుచున్నదంట? నీ మీద కనబడుచున్నది. ఆయన మహిమ మన మీద కనబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ మహిమ మన మీద కనబడాలి అంటే, మనలో కనబడాలి అంటే, దేవుని మందిరానికి వచ్చేస్తే అయిపోతుందా? బైబిల్ చేత పట్టుకుంటే అయిపోతుందా? 365 దినములు ఆయన సన్నిధిలో గడిపితే ఆయన మహిమ వచ్చేస్తుందా అంటే రాదు. అయితే మనం ఏం చేయాలి అని మనం ఆలోచన చేసినప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవడం మొదలు పెట్టాలి. నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోయాం, నూతన దినంలోకి వెళ్ళిపోయాం, క్రిస్మస్లు అయిపోయినాయి, ఆరాధన అయిపోయినాయి, ఉపవాస కూడికలు అయిపోయినాయి అంటే కుదరదు. కానీ మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని మనం ఎంత చెక్ చేసుకుంటామో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ చెక్ చేస్తారు. అలాంటిది పరిశుద్ధతలోనికి, మహిమలో ఉన్నటువంటి దేవాతి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకునేటలో తప్పేమీ లేదు. అలాంటి సమయంలో మనం ఎలా పరీక్షించుకోవాలంటే, మొదటిది మనం వచ్చేసి ప్రతి పనిని మనం పరీక్షించుకోవాలి. నిద్ర లేచిన దగ్గర నుండి ఆ దినమంతా గడిపిన ప్రతి ఒక్క విషయములు, మరలా పడక మీదకి వెళ్ళి మనం నిద్రపోయే క్షణం వరకు కూడా ప్రతి దాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. దేని చేత అనగా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఆరవ అధ్యాయం 4వ వచనం. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. హల్లెలూయా. మనిషిలో ఉన్నటువంటి అత్యధికమైన ఒక లక్షణం ఏంటంటే, ఇతరులను చూచి గొప్పగా తను తాను పొగుడుకుని, తను తాను అలసిపోయి, తను తాను అతిశయించుకుని, వారికంటే నేను ఎంత అంతే అలా అహము అనేది మనిషిలో పుడుతుంది. అది అతిశయము. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఇతరులను బట్టి నువ్వు పోల్చుకునవద్దు. నీవు ఎప్పుడైతే నిన్ను నీవు పరీక్షించుకుంటావో, నిన్ను నీవు సరి చేసుకుంటావో, నీ బట్టి నీవు అతిశయించుకొనగలవు ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనల్ని మనము అన్ని విషయాల్లో, తినుటలో, పడుకున్నట్లో, వస్త్రాధనలో, మాట్లాడటంలో, వినుటలో, చూచుటలో, నడుచుటలో, ఇతరులతో ప్రవర్తించే ప్రవర్తనలో, కూర్చుండుటలో, లేచుటలో, సమస్త విధానములన్నిటిలో కూడా మనల్ని మనం ఎప్పుడైతే పరీక్షించుకోవడం మనం ప్రారంభిస్తామో, దేవునికి ఇష్టలుగా మనం ఖచ్చితంగా మార్చబడుతూ ఉంటాం. రెండవది, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మొదటిదేమో అన్ని విషయాలు మనం పరీక్షించుకోవాలి. రెండవది, మరలా మనల్ని మనమే పరీక్షించుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. దయచేసి కంగారు పడవద్దు, సమయానికి వాక్యం ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను.
ఆత్మీయమైన విషయంలో, దేవునికి సంబంధించిన విషయంలో, పరిశుద్ధత విషయంలో, విశ్వాసపు విషయంలో, రక్షణకరమైన విషయంలో, అతి ప్రాముఖ్యమైన విషయంలో అనగా రక్షణ ఆతిథ్యము కలిగినటువంటి విషయంలో మనల్ని మనం ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. మనం పాపము చేసో, దోషము చేసో, ఏదో మనకు నచ్చిన శరీర కార్యములు చేస్తూ, మనకు ఆనందాన్ని ఇచ్చే చేస్తూ మనం ఆ ప్రాముఖ్యమైన కార్యక్రమానికి మనం వెళ్ళిపోతే దేవుని సన్నిధి నుండి ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత అంటుంది కదా, మనం ప్రతి వారం ప్రతి నెల చదువుకుంటున్నాం. ఏం చేస్తుంది? అందుకే కొంతమంది నిద్రించుచున్నారు, కొంతమంది వ్యాధిగ్రస్తులై ఉన్నారని వాక్యం హెచ్చరిస్తుంది. ఎందువలన? తమను తాము హెచ్చరించుకోకుండా, తమను తాము పరీక్షించుకోకుండా దేవుని యొక్క ప్రాముఖ్యమైన దాంట్లో పాలు పంచుకుంటున్నందుకు. అందుకని అంటున్నాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలని. మూడవది, మన పట్ల దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో మనం పరీక్షించుకోవాలి. మొదటి అన్ని విషయాల్లో మనల్ని మనం పరీక్షించుకుంటూ, అతి ప్రాముఖ్యమైన దేవుని యొక్క విషయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ మూడిటిలో అతి విలువైనది, దేవుడు మన ఎడల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం పరీక్షించుకోవాలి. దేవుని యొక్క ప్రణాళిక, ఆయన చిత్తం మనం తెలియకుండా, ఆయన ప్రణాళిక మన ఎడల ఏమై ఉన్నదో మనకు తెలియకుండా, మనం గుర్తెరగకుండా ఏదో వచ్చాము, చేసాము, వెళ్ళిపోయాం అనుకుంటే అది వ్యర్థము. ఎందుకంటే ప్రతి మనిషిని దేవుడు తన పని నిమిత్తము, తన పని సార్థకము చేయడానికి దేవుడు ఇచ్చిన బాధ్యతను ఈ భూమి మీద మనం పుట్టినప్పుడు ఏదో ఒక సమయంలో నెరవేరుస్తాం. ఆ పని నెరవేరినప్పుడు, మన పని ముగించబడినప్పుడు, మన సమయము ముగింపబడినది, దేవుడు మనల్ని పిలుస్తాడు. ఆ సమయము, ఆ పని ఎప్పుడు మనకు తెలియదు. అయితే ఆ పని ఏమిటో మనం తెలుసుకున్నప్పుడు, ఆ పని యొక్క రుచిని మనం చూచినప్పుడు, ఆ పనిని మనం విస్తారముగా చేస్తామే తప్ప ఎక్కడ తక్కువగానో కొంచెమో మనం చేయము. ఎందుకంటే ఆ పనిలో అంత గొప్ప భాగ్యం ఉంది కనుక మనం దేవుని యొక్క చిత్తము మన ఎడల ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం. అయితే ఈ కార్యములన్నీ మనం చేసినప్పుడు నిజంగా మనం రక్షింపబడిపోతామా? ఆయన కృప, ఆయన అభిషేకం మన మీద ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే మనం ఒక క్వాలిఫికేషన్, ఒక అర్హత అనేది మనకు వస్తుంది. ఈ అర్హత మనలోనికి వచ్చినప్పుడు మనం దేవునికి ఇష్టమైన రీతిగా మార్చబడుతూ ఉంటాం. ఒకవేళ మనల్ని మనం పరీక్షించుకోవడం మానేస్తే దేవుడు పరీక్షించడం మొదలు పెడతాడు. మన జీవితము, మన బ్రతుకు, మన క్రియలు, మన ప్రవర్తన, ప్రతి దాన్ని కూడా ఆయన ఇంచు లాగి ఆయన మనకు చూపిస్తూ మనం ప్రశ్నిస్తే కనుక మన గతి ఏమవుతుందో ఆలోచించండి. ఎందుకు అంటే ఆయన మనల్ని పరిశోధిస్తాడు, మనం పరీక్షిస్తాడు, మన క్రియలను చూస్తాడు, మన హృదయాన్ని పరీక్షిస్తాడు, మన తలంపులను చూస్తాడు, సమస్త మన అంతరంద్రియముల, హృదయముల యొక్క ఆలోచన సహితం కూడా ఆయన పరీక్షిస్తాడు. కనుక ఆయన పరీక్షలోనికి మనం వెళ్ళక ముందే మనం పరీక్షించుకున్నాం అనుకోండి, ఆ శిక్షా విధిని మనము తప్పించుకొనగలం. మనం పరీక్షించుకోకుండా దేవుని ముందు వెళ్ళి మనం నిలబడి ఉన్నాం అనుకోండి, ఆయన పరీక్ష అతి కఠినముగా ఉంటుంది. ఆ పరీక్షను మనం తప్పించుకోవడం అనేది చాలా కష్టం. అయితే మనం పరీక్షించుకుని మనం సరి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా దేవుని యొక్క అభిషేకం మన మీదకు వస్తుందో అంటే రాదు. అక్కడ మనం చేయవలసిన చిన్న పని ఏంటంటే, ఖచ్చితంగా దేవుని విషయంలో, పరివర్తన విషయంలో, విశ్వాసపు విషయంలో ఒక ఖచ్చితమైన తీర్మానము అనేది మనం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? తీర్మానము తీసుకోవాలి. తీర్మానం అంటే ప్రతి విశ్వాసికి అలవాటు అయిపోయిన తీర్మానం ఏంటంటే, బాప్తీసం తీసుకునేటప్పుడు సేవకుడు ఏదైతే దానికి గొర్రెపిల్ల దాన్ని వాడిని హతము చేసే వాడి ముందు మౌనంగా ఎలా ఉంటుందో, సేవకుని ముందు విశ్వాసి ప్రతిదానికి అవును, నేను ఒప్పుకుంటున్నాను, నేను నమ్మానని చెప్పేసి తన దినచర్యను, తన పనులను, తన క్రియను తాను చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి అనేక మంది విశ్వాసులు చేసేటువంటి తీర్మానం కాదు. మనం చేసుకునే తీర్మానం ఎలా ఉండాలంటే, ఆ తీర్మానము మనకి గుర్తొచ్చేటప్పటికీ, మనం ఏదైనా పాపము జోలికి మనం వెళ్తున్నాము అంటే, పాపము జరిగే స్థలములోనికి మనం వెళ్తున్నాము అంటే, ఆ పాపం జరిగే స్థలమో, ప్రదేశమో, మనుషుడో, సంఘటనో, సందర్భమో మనకి ఎదురుగా వస్తున్నప్పుడు మన తీర్మానం మనకు గుర్తు వచ్చి దాని నుండి మనం
వైదొలగి వేరే మార్గము గుండా వెళ్ళిపోయేటువంటి తీర్మానముగా మన తీర్మానం ఉండాలి. అంటే పాపముల నుండి రక్షించేది, నరకములోనికి పోకుండా మనకు మార్గము చూపించేది, దేవుని చెంతకు మనం నడిపించేది, ఆయన సన్నిధిలో మనం నిలబెట్టేది, విశ్వాసంలో మనల్ని ఎదుగుదల చేసే తీర్మానముగా మనం ఉండాలి. మనం అంటున్నాం ప్రతి సంవత్సరం ఏదో ఒక తీర్మానం చేస్తాను, నేను బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, సంఘంతో ఉంటాను. ఇవి కాదు తీర్మానాలు. ఒకవేళ తీసుకున్నాం, ఆ తీర్మానం ప్రకారం మనం జీవించామా, బ్రతికి ఉన్నామా, దేవుడు పరీక్షిస్తే మన స్థితి ఏమవుతుంది? ఎస్తేరు స్త్రీలలో అతి ప్రాముఖ్యము కలిగిన ఒక స్త్రీగా కొనియాడబడుచున్నది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో కనబడుతున్నది. ఆమె తీసుకున్న ఒకే ఒక తీర్మానము గొప్ప చరిత్రను సృష్టించి ఉన్నది. ఒకసారి చదువుదామా? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షుషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేనును రాజునదుకు ప్రవేశించుదును. నేను నశించుదును. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఏం చేసింది ఎస్తేరు యొక్క తీర్మానం ఏంటి? ఆమెతో ఉన్న పనికత్తెలందరూ కూడా ఉపవాసము ప్రకటించుకున్నారు. ఎందుకు? హామాను తమ మీద ఒక నిందారోపణ చేసి వారి జాతంతా కూడా అంతరించిపోవడానికి మరణ శాసనం చేయించినాడు. అయితే ఆ విషయము తెలిసి ఎస్తేరును తన పనికత్తెలందరూ కూడా ఉపవాసమును ప్రకటించుకొని ఎప్పుడైతే విశ్వాసంతో వారు ప్రార్థన చేసి ఉన్నారో, ఆ తీర్మానము తనతో పాటు ఆ యూదులందరినీ కూడా రక్షించి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనం తీసుకునే తీర్మానము మనల్ని రక్షిస్తుందా? మనం తీసుకునే తీర్మానం మన కుటుంబాన్ని రక్షిస్తుందా? మనం తీసుకునే తీర్మానము మన విశ్వాసమునకు, మన రక్షణకు ఏమైనా కొంచెమైనా సహాయంగా కనబడుతున్నదా? మన తీర్మానము దేవుణ్ణి గణపరిచేది ఉండాలి, దేవుని సన్నతించేది ఉండాలి, దేవుని నామానికి మనం సాక్షిగా చేసేది ఉండాలి. లేకపోతే ఈ లోకముల యొక్క క్రియలను మనము గెలవలేము, జయించలేము. కనుక మనము ఈ లోకాన్ని జయించాలంటే ఖచ్చితమైన తీర్మానం మనకు కావాలి. మనం ఎప్పుడు మన వెంట ఉండి మన వెనకాల నుండి నడిపించేవాడు ఒకడు కావాలి. ఆ తీర్మానమే మనల్ని నడిపించే వాని యొద్దకు మనల్ని తీసుకువెళ్తుంది. ఎందుకు అనగా వాక్యం సెలవిస్తుంది, లోకము దాని ఆశలు గతించును, చీకటి గతించును అంటుంది. ప్రభు దినమున ఆకాశమును గతించును అని చెప్తుంది. ఈ లోకం యొక్క నటన గతిస్తుందని చెప్తుంది. ఆ యవ్వనమును నడిప్రాయము గతిస్తుందని వాక్యం సెలవిస్తుంది. సమస్తమును నశించేటువంటి దినములు సమయములు వాటికున్నవి. అయితే నశించకుండా నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి ఒకే ఒకటి ఉన్నది, అదే దేవుని యొక్క మాట అయ్యున్నది. హల్లెలూయా. ఎప్పుడు నశించడు. ఆయన మాట ఇచ్చి ఉన్నాడు అంటే ఆయన మాటను నెరవేర్చేవాడు, మాట తప్పని దేవుడు. కనుక ఆయన మాట ఎన్నడూ కూడా మార్పు చెందదు. ఆయన వాగ్దానం ఇచ్చినాడంటే చేస్తాడు ఖచ్చితంగా. కనుక మనం ఎప్పుడైతే ఖచ్చితమైన తీర్మానం మనం కలిగి ఉంటామో, ఈ 2025 సంవత్సర దినములు కూడా, ఈ 12 నెలలు 365 దినములు మనం గడిపి ఉన్నామో, దానంతటిని బట్టి ఒక తీర్మానము తీసుకుని ఆయన సన్నిధిలో మనం మోకరింది, అయ్యా నేను నా బ్రతకంతా నేను ఎలా జీవించున్నాను, నా జీవితం అంతా ఎలా అయిపోయినది ప్రభా, నేను ఈ తీర్మానం తీసుకుంటున్నాను, నేను ఈ విధముగా జీవించాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి నాకు అవకాశాన్ని ఇస్తే, ఒకసారి నువ్వు నన్ను నడిపిస్తే, నీ ఆత్మతో నీ వాక్యం చేత నువ్వు నన్ను నడిపిస్తే నేను నీలా జీవించాలన్నది, నీ ప్రవక్త వలె, నీ భక్తిని వలె, నీ నమ్ముకుని, నీ సేవకుని వలె జీవించాలని ఆశ ఉన్నదని మనం ఎప్పుడైతే ఆయన సన్నిధి మనం తీర్మానం తీసుకుంటామో, దేవుడు ఖచ్చితంగా మనల్ని నిలబెట్టడానికి ఆయన మనల్ని ఎలా ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఎంత పాపము చేసినా, ఎంత దోషములు చేసినా
ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. దినములు గడుస్తున్నవి, సంవత్సరం తొలగిపోతున్నవి. ఆయనను దేవుడు మరి యొక్క అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండి అయినా నా బిడ్డలు, నా పిల్లలు మారుతారేమో, మార్పు చెందుతారేమో, నాలో బలపడతారేమో, నా యందే ఆధారపడతారేమో, నేను ఇచ్చే అభిషేకమును, నేను ఇచ్చే ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారేమో అని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఇచ్చే సమాధానము ప్రపంచమంతటికి, ఆయన ఇచ్చే కృప, ప్రేమ ప్రపంచమంతటికి ఆయన ప్రకటింపబడాలని ఎంతో ఆశతో చూస్తున్నాడు. దాన్ని ప్రకటించవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఆయన ప్రేమను, ఆయన కృపను రుచి చూచిన మనము ఆయన గురించి ఇతరులకు ప్రకటించకపోతే ఇంకెవరు ప్రపంచానికి ప్రకటించేది? ఇంకెవరు ఇతరులకు ఆయన ప్రేమను పరిచయం చేసేది? మనమే మౌనమై ఉంటే, రాజ్య యొక్క కుమారులే మౌనమై ఉంటే, రాజ్య యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. ఆయన రక్తంలో, స్వరక్తంలో కడుగబడి రక్షింపబడిన మనమే, ఆయన స్వరూపముతో నిర్మింపబడిన మనమే, ఆయన రక్తంలో అభిషేకింపబడిన మనమే మౌనమై ఉంటే, నాకు తెలియదు, నాకు సంబంధం లేదన్నట్టు మనం ఉంటే, అసలు నేను అనుభవమే లేదు, ఆ వాక్యాన్ని నేను వెళ్ళలేదు అన్నట్టు మనం ఉంటే, ఎవరు నశించిపోయి ఎవరిని రక్షించేది? ఎవరు సమాధానము లేక విడిపోయిన కుటుంబములను ఆదరించేది? ఎవరు మత్తు పానీయములకు బానిసగా మారిపోయి వారిని రక్షించేది? ఎవరు చేస్తారు ఈ పని? దేవుడు మన మీద కదా భారము పెట్టింది. దేవుడు మనల్ని కాదా ఆయన ఎన్నుకున్నది. ఇకనైనా మన తీర్మానాలను మార్చుకుందాం. మన దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉందాం. ఎందుకనగా ఆయుష్ కాలము కూడా గట్టి వలె గతించిపోతుందంట. మనం ఈరోజు మనకు ఉంటుందో లేదో తెలియదు. ఇకనైనా మన తీర్మానం ఎలా ఉండాలంటే, నా జీవితంలో, నా ఆయుష్ కాలంలో ఇదే నా చివరి సంవత్సరమేమో, ఇప్పటివరకు నేను నమ్మకంగా దేవునిలో పనిచేయాలి, నశిస్తున్న ఆత్మల కొరకు నేను పనిచేయాలి, నేను ప్రతి దినము ఎడతెరిపి లేకుండా దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రతి దినము ప్రార్థన చేయాలి, సంఘంతో నేను ఏకీభవించాలి, సమయంలో నేను ఆరాధనకు వెళ్ళాలి, పరిశుద్ధత సహవాసము కలిగి ఉండాలి, దేవుని అభిషేకంతో నేను వాడబడాలి, ఆయన సన్నిధిలో నేను పరిచయం చేయాలి, ఆయన సేవకులకు మాదిరిగా నేను ఉండాలి. నేను ఇప్పటి వరకు మానవ యొక్క హృదయం చేత అనేకమైన నా స్వాతంత్రం కోసం, నా లోపి కోసం, నా కలిమి కోసం, నా ఆనందం కోసం ఇతరుల మీద నిందలు వేస్తూ, ఇతరుల మీద అవరోధం వేస్తూ నేను సంతోషించినానేమో, వాటన్నిటిని విడిచిపెట్టి, అయ్యా నీకు ఇష్టడైన వాడిగా నేను జీవించాలి, నీ వాక్యం సెలవిచ్చిన వాడిగా నేను జీవించాలి, నీ రక్తం చేత కడగబడిన వాడిగా నిజమైన నక్షత్రం వల్ల ప్రకాశించినట్టు నేను ప్రకాశించాలనే తీర్మానం మనం ఎప్పుడైతే తీసుకుంటామో, దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టినయ్యున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా వాక్యం సెలవిస్తున్నది కీర్తనకారుల ద్వారా, దేవా నీ మార్గములో నన్ను నడిపించుము అని మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. చక్రవర్తి ఆయనే ప్రార్థన చేసినప్పుడు నీవు నేను ప్రార్థించట్లో మనకు అవమానమేముంది? సిగ్గేముంది? మన తండ్రితో మనం మాట్లాడడానికి మొహమాటమే ఉంది? మన కొరకు ప్రాణం పెట్టిన వాడితో సన్నతించడానికి, ఆయన ఆరాధించడానికి మొహమాటాలే ఉన్నాయి. నిరంతరము సిగ్గును విడిచి మనం భయభక్తితో ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన కృపాక్షేమంలో ఆయన తెరిచి మనల్ని మెండుగా నిరంతరంగా ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరాంత దినమున, ఈ నూతన సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, సరి అయిన తీర్మానం మనకు ఉండాలి. దేవుడు సమస్తమును పరిశీలిస్తున్నాడు. మన తలంపులను, మన అడుగు జాడలను, మన పాదములను, మన క్రియలను, మన హృదయములను, అంతరంగమందున్న ఆలోచనల సహితమును కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే మన హృదయం ఎప్పుడైతే మార్చబడుతుందో, మనం ఎప్పుడైతే సరి అయిన తీర్మానం తీసుకుంటామో, ఆ తీర్మానం ప్రకారం మనము రక్షింపబడుతూ, మన ద్వారా మన కుటుంబము, మనకు తెలిసిన వారందరినీ కూడా ఆయన సన్నిధికి మనం ఎప్పుడైతే నడిపించే వారికి మనం ఉంటామో, సమస్తము నశిస్తున్నాయి. అయితే ఆయన మాట ఎన్నడూ కూడా నశించదు. ఆయన మాట నేను విడువను ఎడబాయనని మాట్లాడుతున్నాడు. తండ్రి అని పిలిచినాడు, నీ చెంత ఉంటానని మాట్లాడుతున్నాడు. యుద్ధం వచ్చేనది నీవు కాదు, నీ పక్షంలో యుద్ధం వచ్చేనది నేను అంటున్నాడు. యుద్ధము యెహోవాదే అని అనేక మాట మాట్లాడినాడు కదా. ఆయన మాట తెప్పని దేవుడు, మాటను నెరవేర్చేవాడు. ఆయన మాట ఎన్నడూ గతించదు. కనుక ఆయన మీద ఆధారపడదాం, ఒక తీర్మానము తీసుకుందాం ఇప్పుడే, ఈ క్షణమే. ఎందుకంటే ఇదే సరైన దినము, సరైన సమయము, ఇదే రక్షణ దినమైనది. కనుక వాక్యమును బట్టి మనం సరి అయిన తీర్మానం
ఖచ్చితమైన తీర్మానం తీసుకుని మన విశ్వాసపు జీవితంలో మనం ఇంకా ముందుగా మెండుగా అభివృద్ధి చెందే ఫలములు పొందుకునేటువంటి విశ్వాసిగా మనం ఉందాం. ఆయన మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కృప నిరంతర ఆశీర్వాదం మెండుగా ఆయన మన మీద కుమ్మరించును గాక. ఆమేన్. లేచి నుంచి నీ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకునండి. సర్వోన్నతుడును సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నిఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నువ్వు ఇప్పటి వరకు మాతో మాట్లాడిన విధానానికి స్తోత్రాలు. నీవు మమ్మలను గతించిన కాలం నుండి కాక తల్లి గర్భమందు పిండమ్మగా ఏర్పడిన క్షణం నుండి మమ్మల్ని పరిశీలిస్తున్నాం. నీ తలవరింటికి లెక్క సహితం నాకు తెలుసును అని సెలవిస్తున్నావు. నీ దినములు సంఘటనలు నేను కుదిర్చదని సెలవిస్తున్నాం. ప్రభా, మేము తల్లి గర్భముందా ఉండగానే మమ్మల్ని చూచిన వాడవు, మమ్మల్ని ఎన్నుకునే వాడవు, మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు. గడిచిన కాలమంతయు నీ కృప మా వెంట ఉంచి మమ్మల్ని రక్షించి ప్రభా మమ్మల్ని నిలబెట్టిన విధానానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో నూతన దినాల్లో ప్రభా తండ్రి, మేము ఇంకనూ నూతనంగా మా స్వభావము, మా ఆలోచనలు, మన క్రియలు, తలంపులు సమస్తములు స్థితిగతులన్నీ మార్చబడినట్లు నీ అద్భుత కార్యములు జరిగించమని అడుగుచున్నాం. ఎందరైతే నాతో కలిసి ప్రార్థన ఎక్కిపిస్తున్నారో యూట్యూబ్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో నీ సన్నిధిలో ఈ స్వరములు వింటూ ఎందరైతే ప్రభు ప్రార్థనలో వింటూ ఉన్నారు, ప్రతి బిడ్డతో నీవు మాట్లాడండి. ప్రతి బిడ్డని నీవు దర్శించి మెండైన ఆశీర్వాదం నింపండి. మెండైన నీ వాగ్దానములతో నింపండి. మెండైన నూతన జీవితంతో, నూతన ప్రభావంతో, నూతన స్వభావం, నూతన హృదయంతో నువ్వు నింపమని అడుగుచున్నావు. ఈ గోటేరు గ్రామమునకు ప్రభా సువార్తను వెదజల్లినట్లుగా విడుదల చేయండి, విడుదల ప్రకటించండి. గొప్ప కార్యముతో నింపమని అడుగుచున్నాం. సహాయం చేయండి. కృపదయచి తిరిగి వచ్చిందిగా ప్రయాణం అంతటిని తోడుగునండి. నీ చిత్తమైతే రేపటి దినంలో ఉదయకాలంలో ఆరాధనలో మేమందరం కూడా నీ సన్నిధిలో ఉన్నట్లు నీ కృపదయచేయండి. ఏక మనసు కలిగి నిన్ను ఆరాధిస్తూ ఆనాడు సంఘం ఆరాధించినట్లుగా మెండైన ఆ కృపతో, అభిషేకంతో మేమందరం ఏకాగ్రత ఉద్యమం నిన్ను ఆరాధించినట్టు నీ కృపదయచేయమని, నూతన ఆశీర్వాదంతో నింపమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనిచున్న మా పరమ తండ్రి. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి కృప, కాపుదల, రక్షణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన కృప సకల పరిశుద్ధులకు, మనకు, మన సంఘములకు, మన కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడి నడిపించును గాక. ఆమేన్.